హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ అరటికాయ టమాటా కర్రీ చేశానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా ప్రిపేర్ చేయాలనుకుంటే మనం మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అరటికాయలు అయితే ఒక 2 అరటికాయలు అయితే తీసుకున్నానండి. వాటిని అయితే కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను. తర్వాత ఈ కర్రీకి ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. టమాటా వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దీంట్లో నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేదాకా మనమైతే మీడియం సైజులో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉప్పు పసుపు వేస్తానండి, కొంచెం త్వరగా ఫ్రై అవుతుందని. చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో అయితే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. పిల్లలకు కూడా కారం మసాలా అన్నీ తక్కువ వేసాను. నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా చేశానండి. పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్, అందుకని నేను చాలా సాఫ్ట్గా కారం మసాలాలన్నీ తక్కువగా వేసి చేశాను. అయితే ఉల్లిపాయలు అయితే మనకి మగ్గినాయి కాబట్టి దీంట్లోకి టమాటాలు కూడా మనం యాడ్ చేసేసుకున్నాం. టమాటా కూడా మనకి త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి నేను టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి. మనకి టమాటా అనేది చూసారండి, చాలా మెత్తగా బాగా మగ్గిపోయింది టమాటా, ఉల్లిపాయ మొత్తం కూడా. తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నామండి. అరటికాయ అనేది మనకి చాలా మంచిది. పిల్లలు అయితే తినరు ఫ్రెండ్స్, కానీ మనం ఏదో విధంగా పెట్టాలి కాబట్టి ఇలాగా లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఉల్లిపాయ అనేది తక్కువగా వేసి కొంచెం టమాటా ఎక్కువ వేసుకొని మసాలాలు కారాలు తగ్గించి ఇలా వండి పెడితే వాళ్ళకి నచ్చుతుంది ఫ్రెండ్స్. అరటికాయలు వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాం. మనకు అరటికాయ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి దీంట్లో పెద్ద వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి అరటికాయ అనేది కలుపుకుందాం, కింద అడగట్టకుండా కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని మొత్తం కర్రీ అంతా కూడా. తర్వాత దీంట్లో నేను కొంచెం ఒక స్పూన్ వేసానండి కారం. తర్వాత ధనియా పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. సరిపోతుందండి. మరి ఎక్కువ కారమైనా పిల్లలు తినలేరు కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసాను, అన్నీ కూడా సరిపడగా. ఈరోజు మార్నింగ్ అయితే నేను లంచ్కి ఇదే ప్రిపేర్ చేశానండి. కొంచెం త్వరగా అయిపోతుంది, టేస్ట్ అనేది కూడా నచ్చుతుంది, బాగుంటుంది కూడా ఫ్రెండ్స్. ఇందులో కారం అది వేసాం కదండి. ఒకసారి అయితే మనం మొత్తం మిక్స్ చేసుకున్నాం కర్రీకి అంతా కూడా. ఈ అరటికాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా ఒకసారి కలుపుకున్నామండి. చూసారండి, బాగా కలిసింది కదా. ఇలా కలిస్తే సరిపోతుంది. దీంట్లో నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను, చెప్పాను కదండి. అరటికాయ అనేది మనకి త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నా దీని టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్ మనకి. అంటే అరటికాయ మొత్తం గుజ్జు లెక్క అయిపోతుంది. అలా కాకుండా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు అరటికాయ ముక్క అనేది ముక్కలాగా ఉంటుంది, తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. నేనైతే ఇంకేమీ వేయలేదండి. చాలా సింపుల్గా, చాలా సాఫ్ట్గా చేశాను. చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ మనకి చాలా త్వరగా అయిపోతుంది కర్రీ అనేది. చూసారండి, ఇంకొక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అయితే మనకి కర్రీ అనేది అయిపోతుంది. కొంచెం దగ్గరగా వచ్చేదాకా మనం కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూసారండి, కర్రీ అనేది అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. కారం మసాలాలు ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది అరటికాయ టమాటా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన అరటికాయ టమాటా కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి.
పిల్లల లంచ్ బాక్స్లోకి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా త్వరగా జస్ట్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.